ఓం గంగణమతే నమ శ్రీమాత్రే నమ ధరం దత్తాత్రేయ నమ శివాయ గురువే నమ. ఓం నమ శివాయ శివాయ గురువే నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాశర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వార ఫలితాల్లో భాగంగా జూలై నెల ఈ వారం అంతా కూడా గ్రహస్థితి ఏ రకంగా ఉంటుందో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా ఈ యొక్క శని భగవానుడు అంతా కూడా వక్రగతి సంచారం జరగబోతుంది. ఈ నెలలో అంతా కూడా విశేషంగా చూసుకుంటే 27వ తారీఖు నుంచి అంతా కూడా శనీశ్వరుడు వక్రగతి సంచారం జరగడం, ప్రధానంగా శని భగవానుడు అంతా కూడా ఇక్కడ ప్రభావం అనేది చూపిస్తుంటారు. మరియు ఇక్కడ చూసుకుంటే మీనరాశిలో సంచారం శని భగవానుడు సంచారం జరుగుతుంది. ప్రధానంగా అంగారకుడి సంచారం అంతా కూడా వృషభ రాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే సూర్య భగవానుడు అంతా కూడా మిథున రాశి నుంచి 15వ తారీఖు తర్వాత నుంచి ఇక్కడ కర్కాటక రాశిలో బృహస్పతి పాటు కలియికలో ఉంటారన్నమాట. ఈ యొక్క కర్కాటక రాశిలో 3 గ్రహాల కలియిక. ప్రధానంగా చూసుకుంటే బుధ భగవానుడితో పాటు యోగంలో ఉన్న రవి భగవానుడు, బుధాదిత్య యోగంలో ఉన్న రవి భగవానుడు అంతా కూడా మార్పు చెందడం, మిత్రగ్రహంతో పాటు కలిసి ఉండడం, ఉచ్చస్థానంలో ఉన్న అతిచారంలో ఉన్న బృహస్పతి పాటు కలిసి ఉండడం రాజయోగ కారణంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. జూలై మాసంలో ఈ యొక్క 12వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా గ్రహస్థితి ఏ రకంగా ఉంటుందో తెలుసుకోవడం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. శుక్రుడి యొక్క సంచారంలో ఈ మాసంలో ప్రధానంగా చూసుకుంటే కేతుతో పాటు సంయోగం అనేది ఉంటుందన్నమాట, కలియిక అనేది ఉంటుంది. ప్రధానంగా కేతు శుక్రుడు కలియిక, ఇక్కడ బృహస్పతి శుక్రుడు మరియు రవి భగవానుడు కలియిక అంతా కూడా ఈ యొక్క మాసంలో జరుగుతూ ఉంటుంది. మరియు రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. ఈ యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంది. ప్రధానంగా చంద్రుడి యొక్క సంచారం అంతా కూడా ఈ వారంలో విశేషంగా అంతా కూడా బృహస్పతితో పాటు కలియికలో ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే గజకేసరి యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాజ్యయోగ ప్రాప్తి రావాలన్నా బృహస్పతి అనుగ్రహం కావాలి, మరియు శుక్రుడి యొక్క అనుగ్రహం కావాలి. విపరీత ధనయోగ ప్రాప్తి రావాలన్నా ఇక్కడ శనీశ్వరుడి యొక్క వీక్షణ, శుభ వీక్షణ అనేది ఉండాలి. ప్రధానంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారంలో విశేషమైన ఫలితాలంతా కూడా ఈ యొక్క గ్రహాలంతా కూడా ఈ రకంగా ఇస్తున్నాయి. నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం గ్రహదోష నివారణార్థం వార ఫలితాల భాగంగా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, సంపూర్ణమైన దోష నివారణం అంతా కూడా ఆచరించడానికి మీకంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క జూలై నెల మాసంలో ప్రధానంగా అమావాస్య కూడా 14వ తారీఖు రోజున వస్తుంది. మరియు అమావాస్య రోజున ఎటువంటి పరిష్కారం ఆచరించాలి. మరియు ఇక్కడ చూసుకుంటే అమావాస్య రోజులో మీరంతా కూడా పితృదోష నివారణాంతం అంతా కూడా శాంతి పూజలు ఆచరించడం, తిలతర్పణాలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఎవరైతే కనుక బ్రాహ్మణత్వంకి స్వయంపాక దానం చేస్తుంటారో, బ్రాహ్మణత్కి భోజనార్థం అంతా ఇక్కడ స్వయంపాక దానం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ శాంతి పూజలు ఆచరించుకోవడం, త్రిలోహమాన్ని ఆచరించడం, పితృదోష నివారణార్థం మీరంతా కూడా మోక్ష నారాయణ బలి పూజ ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వారంలో విశేషంగా మీరంతా కూడా చూసుకుంటే దక్షిణాయన పుణ్యకాలం అంతా కూడా ప్రారంభమవుతుంది. ఈ యొక్క 17వ తారీఖు రోజున విశేషంగా అంతా కూడా దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవడానికి రాజయోగ కారణంగా చెప్పడం జరుగుతుంది. మరియు ఇక్కడ చూసుకుంటే ఎవరైతే కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేస్తుంటారో ఇక్కడ పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడం, ప్రధానంగా పూరి పుణ్యక్షేత్రం అంతా కూడా దర్శనం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక ఇక్కడంతా కూడా రథయాత్ర అంతా కూడా ప్రారంభమవుతుంది కావున విశేషంగా పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. పూరి జగన్నాథ ఆరాధన చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం. ఈ వారంలో విశేషంగా శ్రీకృష్ణ పరమాత్మకంతా కూడా వెన్నతో నివేదన చేయడం, ఈ యొక్క ఆవు పాలతో చేసిన బెల్లం పరవాణాన్ని నివేదన చేయడం, తులసి మాలను అర్పించడం, ప్రధానంగా తులసి మాలనంతా కూడా స్వామివారికి సమర్పించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా గోమాత సేవని అర్చించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక బీదవాళ్ళకి అన్నదానం చేయడం, అనాథాశ్రమంలో దానాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః. ధరం దత్తాత్రేయాయ. వృషభ రాశి జాతకులకి జూలై నెల వార ఫలితాల్లో భాగంగా 12వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా ఈ వార ఫలితాల దాకా కూడా ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే వృషభ రాశి జాతకులు విశేషంగా మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం వల్ల విశేషంగా లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ కారకంగా విశేషంగా శుక్రుడికి, బృహస్పతికి, బుధ భగవానుడికి అంతా కూడా గోచారీత్యా శుభయోగ కారకులుగా మారబోతున్నారు కావున మీకంతా కూడా విశేషంగా శుక్రగ్రహ దోష నివారణార్థం మీరంతా కూడా జన్మజాతకంలో ఉండే దోషానికి పరిష్కారం ఆచరించాలి. బొబ్బర్లు దానం చేసుకోవడం, బుధ భగవాను ప్రీతికరంగా పెసర్లు దానం చేసుకోవడం, బృహస్పతి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం, శని భగవాను ప్రీతికరంగా మీరంతా కూడా
తిలలు దానం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ గ్రహాలకంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ధనయోగ ప్రాప్తి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన ధనయోగాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ శాంతి పూజలు ఆచరించుకోవడం, లక్ష్మీకుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, మల్లెపూలతో మహాలక్ష్మీదేవిని అర్చించడం మాత్రం చేత రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. పరమేశ్వరుడికి అంతా కూడా ప్రీతికరంగా ఈ యొక్క అభిషేకాది కార్యక్రమాలు ప్రదోషకాలంలో అన్నాభిషేకం చేయించుకోవడం వల్ల అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా పరమేశ్వరుడి ప్రీతికరంగా చెరుకు రసంతో ద్రాక్ష రసంతో అభిషేకం చేయడం, నారికెల జలంతో అభిషేకం చేయడం వల్ల విశేషమైన లాభాలు ధనయోగ ప్రాప్తి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విశేషమైన లాభాలు సిద్ధించడానికి మిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల, నూతన వ్యక్తి పరిచయం వల్ల మీకంతా కూడా లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా అప్రమత్తంగా కూడా ఉండాలి. ప్రధానంగా మీకంతా కూడా మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు. మీకంతా కూడా ధనం కొంచెం నష్టపోవడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. దీని నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా పరమేశ్వరుని దర్శించుకోండి. ఈ యొక్క అకాల కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా శివాలయ దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. నవగ్రహాలకు అభిషేకం చేయించుకోండి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతారాధనలో భాగంగా విశేషంగా వీరంతా కూడా నాగావళి దళార్చన పూజ చేసుకోవడం, హనుమతే శ్రీరామదూతాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క వారాహిదేవి నవరాత్రులు వస్తున్నాయి కావున విశేషంగా మీరంతా కూడా వార్తాళిన్యే నమః, వారాహి నమః, సమయ సంకేతాయ నమః, దండనాథాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః, వారాహిదేవి నమః.